హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. పెసలు మిక్చర్ చేస్తున్నానండి. నేను పెసల్ని ఫస్ట్ 6 hours నానబెట్టుకుని ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్నాక ఆ పెసలు ఉంటాయి కదా, మా కేయు గడు తింటున్నాడు అన్నమాట ఇష్టంగాన. వీటితో చాట్ కూడా చేయొచ్చు, నా ముందు వీడియోలో ఉంది చూడండి. అండ్ ఇదిగోండి వాడు హ్యాపీగా తింటున్నాడు. కారపూస కోసం నేను శనగపిండి అందులో ఉప్పేసి కలుపుకుంటున్నానండి, శనగపిండిని కారపూస కోసం. అండ్ ఇదిగోండి ఇలా తయారు చేశాను. ఇదేమో మా డాడీ ఇచ్చారండి, పాతది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చినాయి కదా, వాటిల్లో చేసుకోవచ్చు. సో నేను దీనికి ఆయిల్ రాసేసుకుని శనగపిండి ఇదిగోండి ఇలాగా చేసుకున్నాను నేను. దాన్ని అందులో పెట్టేసి, కారపూసకి ఎక్కువ టైం పట్టదండి, ఆయిల్ కొంచెం ఫ్రై అయిన వెంటనే ఫస్ట్ దేవుడికి అన్నట్టు అలా వేస్తాం అన్నమాట. సో కారపూస వెంటనే ఎగిపోతుందండి, కరకరలాడుతూ ఎగిపోతుంది. ఒక 5 minutes అయితే సరిపోతుంది. సో అలా మీకు ఎంత కారపూస కావాలో అంత చేసుకోవాలి. సో కారపూస అటు ఇటు తిప్పేసినాకనా నేను అందులోనేనా ఆయిల్లో పెసలు కూడా వేసేసానండి. యాక్చువల్గా చికెన్లో వేసుకుంటే బాగుంటుంది, మాడుకోకుండా ఆయిల్లో వెంటనే తీసేసుకునేటట్టు. బట్ చికెన్ ఎక్కడ కనపడలేదు. ఇదిగోండి ఇలాగైతే సరిపోతుంది. ఇలా కరకరలాడితే అయిపోయినట్టే. చూసారా ఆయిల్ కూడా చూసారా, బబుల్స్ ఆగిపోయినాయి. సో ఇలా ఈ టైంలోన పెసలు దింపేయచ్చండి. ఇందులోనైనా కొంచెం ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఇప్పుడు నాకు చికెన్ దొరికిందండి కాసేపు ఆగితే అందులోనే ఎల్లుల్లిపాయలు, కరివేపాకు కూడా వేపేసుకున్నానండి. కరకరలాడాలన్నమాట. అవి పట్టుకుంటే పొడిమైపోవాలి, అలా ఉండాలి, అలాగే ఏగాలి. అలాగే ఏగినాకన ఇందులోనే వేరుశనగకాయ పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా వేపుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుందండి. సో ఇవన్నిటినైనా ఉప్పు, కొంచెం కారం, చాట్ మసాలా, మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుని మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసేస్తేనా మనకి షాప్లో వచ్చే టేస్ట్ కన్నా ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అండ్ మన చేతులతో మనం చేసుకున్నాం కదండి, చాలా హెల్తీగా ఉంటుంది. మాకు ఏయుగడికి అయితే చాలా ఇష్టంగా తింటున్నాడండి దీన్ని. చాలా సూపర్గా ఉందండి. ఓకే అండి, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి, హ్యావ్ ఎ గుడ్ డే.